హన్మకొండ జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు తదితర విషయాలపై మా ఆకాశవాణి ప్రతినిధి డాక్టర్ వీణావాణి అందిస్తున్న నివేదిక. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖలతో కలిసి రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ హన్మకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హయగ్రీవాచారి గ్రౌండ్స్ లో 50 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. త్వరలోనే ఆర్టీసీలో 3000 ఉద్యోగ నియామకాలు చేపడతామని మంత్రి ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రిక్ బస్సులు ఉపయోగపడతాయన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఆర్టీసీ దండగా అని చెప్పిందని, ఆర్టీసీ కార్మికులను విస్మరించారని, కానీ ఇందిరమ్మ రాజ్యంలో ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటున్నామన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. హన్మకొండ కలెక్టరేట్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పురోగతి, భద్రకాళి చెరువు పూడికతీత అభివృద్ధి తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జనవరి 31వ తేదీలోగా అత్యంత పారదర్శకంగా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందిస్తామన్నారు. రైతు భరోసాతో రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కొత్తకొండ అంతక్కపేట 2 వరుసల రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఇటీవల కొత్తకొండలో 25 కోట్ల రూపాయల నిధులతో రహదారి విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రైతు భరోసాను 12,000 రూపాయలకు తగ్గించడంపై హన్మకొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలుచోట్ల రాస్తారోకో నిర్వహించారు. ప్రత్యేక ఓటర్ నమోదు 2025లో భాగంగా తుది ఓటర్ జాబితాను జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి విడుదల చేశారు. ఈ ఓటర్ జాబితాలో మహిళలే అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఓటర్ నమోదు తుది జాబితాలో మొత్తం 5,07,256 మంది ఓటర్లుగా నమోదైనట్టు చెప్పారు. రాష్ట్ర స్థాయి సీఎం కప్ అథ్లెటిక్స్ రెజ్లింగ్ పోటీలు హన్మకొండ జిల్లాలో జరిగాయి. స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 3 రోజుల పాటు జరిగిన పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి దాదాపు 2,000 మంది ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీల్లో హన్మకొండ రెజ్లర్ల హవా కొనసాగింది. రెజ్లర్లు అద్వితీయ ప్రతిభ కనబరిచి 4 స్వర్ణ, 1 రజత, 2 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పల్లె ఓటర్లతో పాటు పోలింగ్ కేంద్రాల జాబితాను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. హన్మకొండ జిల్లాలో మొత్తం 210 పంచాయతీలు, 1,986 వార్డులతో అధికారులు పోలింగ్ కేంద్రాలను ప్రకటించారు. జిల్లాలోని అంగన్వాడీలలో చిన్నారులు, బాలింతలకు అందించే పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పోషణ్ ట్రాకర్ యాప్లో లబ్ధిదారుల చిత్రాలు, వారి వివరాలను నమోదు చేసుకునే ప్రక్రియలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా ముఖ ధృవీకరణ నిర్వహించి లబ్ధిదారులకు అంగన్వాడీ ద్వారా పౌష్టికాహారాన్ని అందజేస్తారు. జిల్లాలో మొత్తం 788 అంగన్వాడీ కేంద్రాల్లో 4,204 మంది గర్భిణీలు, 3,879 మంది బాలింతలు, 39,623 మంది చిన్నారులు ఉన్నారని, వీరి ముఖ ధృవీకరణ కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్లకు శిక్షణ అందించి నిర్వహిస్తున్నారు. ఈ నెల 17వ తేదీ వరకు హన్మకొండ జిల్లా ఊరుగొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఊరుగొండ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 7వ తేదీన అంకురార్పణతో ప్రారంభమైన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 17వ తేదీన చక్రతీర్థంతో ముగుస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. జిల్లాలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా గుర్తింపు ఉన్న జిల్లాలోని కరుణాపురంలో క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో దాదాపు 1,00,000 మంది ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా హన్మకొండలోని 1000 స్తంభాల దేవాలయం, భద్రకాళి దేవాలయం, కాజీపేట శ్వేతార్క మూల గణపతి దేవాలయం భక్తులతో కిటకిటలాడాయి. ఇక చర్చిల్లోనూ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న శ్రీ ఐనవోలు మల్లన్న క్షేత్రం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని దేవాదాయ మంత్రి కొండా సురేఖ తెలిపారు. సంక్రాంతి పండుగకు ఘనంగా నిర్వహించే ఐనవోలు మల్లన్న జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చే జాతర నాటికి శాశ్వత అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి పేర్కొన్నారు.